సింపుల్‌గా, ఈజీ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ టమాటో చేసుకుందామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరెలా ఉన్నారో కామెంట్‌లో చెప్పండి నాకు. ఈరోజు ఏంటంటే ఒక బ్యాచిలర్ స్టైల్ ఈజీగా, క్విక్‌గా అయిపోయే ఒక మంచి కర్రీ తెలుసుకుందామా? అదే టమాటో ఎగ్ కర్రీ. చాలా అంటే చాలా సింపుల్. అంటే మీరు ప్రాసెస్ అంతా చూసిన తర్వాత ఇంత సింపుల్‌గా అనుకుంటారు. అంటే ఆల్రెడీ ఆ కర్రీ సింపులే. నేనింకా సింపుల్ వేలో చూపిస్తాననమాట. ఏం లేదు. ఫస్ట్ టమాటోస్ అండ్ ఆనియన్స్ కట్ చేసుకోండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక పాన్ పెట్టుకొని మంచిగా అందులో ఆయిలు, జీలకర్ర, ఆవాలు, కొంతమంది శనగపప్పు కూడా వేసుకుంటారు. వేసుకుంటే వేసుకోండి. అది యాజ్ యువర్ విష్. నేను దానికి చెప్పట్లేదు. కాకపోతే మేము తినం కాబట్టి ఓన్లీ ఆవాలు, జీలకర్ర వేసా. దెన్ ఆనియన్స్ వేసా. ఆనియన్స్ నేను ఇక ప్రతి ఒక్క కర్రీలో అబ్జర్వ్ చేస్తా. కొంతమంది కర్రీస్ చేస్తూ ఉంటారు. అసలు ఆనియన్సే ఫ్రై కావు. ఆనియన్స్ వేసిన 1 మినిట్‌కే టమాటోస్ వేయడం గానీ, లేకపోతే బెండకాయలు వేయడం గానీ, దొండకాయలు వేయడం గానీ అలా చేస్తారు. కాకపోతే ప్రతి ఒక్క కర్రీలో ఆనియన్స్ ఖచ్చితంగా ఫ్రై అయితేనే అప్పుడే టేస్ట్ ఉంటది కర్రీకి. తెలుసా మీకు? ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపేసుకోండి. పసుపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకోండి. టమాటాస్‌ని కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. అప్పుడే కర్రీ బావుంటది. నేను కొంతమంది కర్రీస్ చూస్తూ ఉంటా. అమ్మ! ఇదేం కర్రీరా అనిపిస్తది. వాళ్ళు ఆయిల్ ఎక్కువనే పోస్తారు. అన్నీ వేస్తారు. కాకపోతే ఆ కర్రీ మాత్రం ఎట్లా అనంటే ఘోరంగుంటది. కానీ ఇట్లా సింపుల్‌గా చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ అంటే వాళ్ళు చేసేది వాళ్ళకి కూడా టైం పడతది. కాకపోతే ఇంత టేస్ట్ రాదు. నాకు అర్థం కాని విషయం అదే. అంటే కొంతమంది మా రిలేటివ్స్‌లో గానీ కొంతమందిని చూస్తా ఉంటా. ఎందుకో మరి ఈ టేస్ట్ అయితే రాదు. కాకపోతే ఈ ప్రాసెస్ ఒకసారి మీరు ఫాలో అవ్వండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకున్న తర్వాత టమాటోస్ వేసుకోండి. టమాటోస్ వేసుకున్న తర్వాత ఆయిల్‌లో మంచిగా ఆయిల్ పైకి వచ్చేసరికి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకోండి. ఎగ్స్ మీరు ఎలా బాయిల్ చేస్తారండి? నేనైతే రైస్ కుక్కర్‌లోనే చేస్తా. అంటే నాకు ఫస్ట్ నుండే అలవాటు రైస్ కుక్కర్‌లోనే చేయడం. నాకు మంచిగా బాయిల్ అయితే అనిపిస్తది. గ్యాస్ కంటే రైస్ కుక్కర్‌లో ఈ మధ్యలో అంటే ఒక 6 మంత్స్ నుండి నేను రైస్ కుక్కర్‌లో బాయిల్ చేయడం స్టార్ట్ చేశా. బాగా అయితుంది. మీరు కూడా అంటే కొన్ని ఇక 2 స్టవ్స్ మీద వేరే వేరే కర్రీస్ పెడితే అంటే కొంతమందికి 4 స్టవ్స్ కూడా ఉంటాయి గానీ 2 స్టవ్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాననమాట. నాకైతే 2 స్టవ్సే ఉన్నాయి. సో, నేను ఒకదాని మీద వేరే కర్రీ ఇక వేరే వేరే చేస్తూ ఉంటా కదా! అందుకనే నేను ఎగ్స్ అనేవి రైస్ కుక్కర్‌లో చేస్తా అనమాట. ఎగ్స్ ఉడికిన తర్వాత మంచిగా ఫ్రెష్‌గా కూల్ వాటర్ పోసుకొని పొట్టు తీసుకోండి. పొట్టు తీసుకున్న తర్వాత ఆయిల్‌లో కర్రీలో కొంచెం వాటర్ పోయండి. హీట్ వాటర్ పోయండి. హీట్ వాటర్ పోసిన తర్వాత మంచిగా మసులుతుంటే మంచిగా ఎగ్స్ ఏసుకోండి. ఎగ్స్ మిడిల్‌లో కట్ చేస్తే అప్పుడే టేస్ట్ ఉంటది కర్రీ. నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి. అది కట్ చేసి వేయడం కాదు. ఇలా పీసెస్‌గా కట్ చేసి వేయండి. అప్పుడు నిజంగా అది ఆ నీలంలోకి కొంతమందికి నీలం లోపల యెల్లో కలర్ ఆహ్, అంటే బాగా ఇష్టం ఉంటది. అది అందులో కర్రీ పోయి కర్రీ ఎంత బావుంటదో తెలుసా? మీరు ఒకసారి ట్రై చేయండి. వాటి మీద ఆ యెల్లో దాని మీద మంచిగా కర్రీని వేయండి. మంచిగా లోపలికి పోయి మంచిగా ఉడుకుతది. మనం ఒక్క పీస్ తిన్నా కూడా హ్యాపీ అనిపిస్తది. థ్యాంక్ యూ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే ఎంకరేజ్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్ ఇలానే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇది కర్రీ మాత్రం పక్కా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.